ఈనాడు జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం సీతారాములకు కనుక ఆ సీతారాములిద్దరినీ వివాహాగారాన్ని ప్రవేశింపజేయడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ శ్రియోద్వాహము అని అంటారు. దీన్ని శ్రియోద్వాహం అని అంటే సీతా కళ్యాణం. ఇక్కడ శ్రీ అంటే సాక్షాత్తు సీతా మహాలక్ష్మి అనమాట. అంటే మహాలక్ష్మియే అయోనిజగా ఈ భూమి యందు అవతరించింది కనుక ఆమెడకు శ్రీ అని పేరు. కనుక అలాంటి ఆ శ్రియోద్వాహ కార్యక్రమాన్ని ఇక్కడ అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. ఆ శ్రియోద్వాహంలో ఏం చేస్తారంటే ఇప్పటి వరకు స్వామివారి పక్కనే ఉన్నటువంటి అమ్మవారిని ఇలాగా మనందరికీ ఇలా చూపిస్తూ అర్చక స్వాములు మీరంతా దర్శించండి అమ్మవారిని అని మనందరం దర్శించుకునే విధంగా 4 వైపులా ఇక్కడ భక్తులంతా కూర్చొని ఉన్నారు. అన్ని వైపులా కూడా అమ్మవారిని అలా చూపిస్తూ అర్చక స్వాములు మీరంతా అమ్మవారిని దర్శించుకోండి, మీకు సకల శుభములు జరుగుతాయి అంటూ అర్చక స్వాములు ఆ శ్రియోద్వాహ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. చక్కగా మనమంతా కూడా సేవిద్దాం. ఓం యుజానః ప్రథమం మనస్తత్వాయ సవితాధియః అగ్నిం జ్యోతిర్నిచాయ పృథివ్యా అధ్యాభరత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి. చూడండి అమ్మవారు అర్చక స్వాములు అమ్మవారిని అలాగా దీన్ని ఆ చేతిలో ఉంచుకొని దీన్ని కైత్తల సేవ అంటారు సంప్రదాయంలో. కైత్తల సేవ అంటే అర్చక స్వాములు చేతిలో పట్టుకొని చూపించడం. కైత్తల అంటే కై అంటే చెయ్యి అని అర్థం. కైత్తల సేవ అంటే చేతి పైన ఉంచుకొని అర్చక స్వాములు మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అదుగో తూర్పు వైపు నుండి ప్రదక్షిణంగా అమ్మవారు అలాగ దక్షిణం వైపు నుండి అలాగ పశ్చిమం వైపుకు, పశ్చిమం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళి మళ్ళీ తూర్పుకి వచ్చి ఉండి స్వామివారికి అభిముఖంగా కూర్చుంటారు. దీనికే శ్రియోద్వాహము అని పేరు. కళ్యాణం ఒక భద్రాచలంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణంలో సంవత్సరానికి ఒకమారు మాత్రమే ఈ విధంగా సీతమ్మ వారు ఎదురుగా ఉండి కళ్యాణాన్ని స్వీకరిస్తారు. 360 రోజులు స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. అయినా సీతమ్మ వారు పక్కనే ఉండి కళ్యాణం స్వీకరిస్తారు ప్రతిరోజు కూడా. కానీ ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే ఈ విధంగా రాముల వారికి అభిముఖంగా ఉండి రాముల వారి ఎదురుగా కూర్చొని అందరి వలె ఆవిడ ఒక కళ్యాణాన్ని ఈనాడు స్వీకరిస్తుంది. ఇది నిజంగా గొప్ప సౌలభ్యం అంటారు.